Please subscribe. Thank you friends. Hi friends, I am Babji from Visakhapatnam. Friends, ee roju manam cheppukoboye topic the most important topic అయినటువంటి గ్రూప్ 3 అభ్యర్థులకు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మాక్ టెస్ట్ ను కొన్ని బిట్స్ రూపంలో మీకు ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఈ వీడియో నందు బిట్స్ మీకు చాలా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము. చివరి వరకు చూసినట్లయితే మీకు కొన్ని బిట్స్ తెలుసుకుంటారు. సో దాన్ని మీకు ఆప్షన్స్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ చూసుకుంటే చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో సాధారణ సమస్యల పరిష్కారం కోసం 5 సభ్యులతో కూడిన మండలిని ఏమని పిలుస్తారు? సో ఫ్రెండ్స్, ఆప్షన్ చూస్తే ఆప్షన్ ఏ గ్రామని, ఆప్షన్ బి పంచాస్, ఆప్షన్ సి గ్రామకోట, ఆప్షన్ డి పైవేవి కావు. సో ఫ్రెండ్స్, దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే ఆన్సర్ వచ్చి మీకు సెకండ్ ఆప్షన్ అండి, పంచాస్. చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో సాధారణ సమస్యల పరిష్కారం కోసం 5 సభ్యులతో కూడిన మండలిని పంచాస్ అని పిలుస్తారండి. సో ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే ఈ పంచాస్ అనే పదమే ఆ తరువాత పంచాయతీగా మారిందని ఒక ప్రతీతి కూడా ఉందండి. సో మనం చూసుకుంటే చోళుల పాలన అనేది గ్రామ పాలనకు బాగా ప్రసిద్ధండి. అంటే చోళుల కాలంలో స్థానిక స్వయం పరిపాలన పటిష్టంగా పనిచేసినట్లు మనకు శాసనాల పరంగా కూడా చాలా ఆధారాలు దొరికినాయి. ఇకపోతే మనకు గ్రామని అంటే ఏంటంటే గ్రామాధికారిని గ్రామని అని కూడా పిలుస్తారండి. ఇటువంటి 10 గ్రామాలను అధిపతిని మనం దశగ్రామని అని కూడా పిలుస్తారండి. ఈ గ్రామకోట కూడా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామకోట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించడం జరిగిందండి. దాని నుంచి తీసుకుందాం మనకు గ్రామకోట. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రయోగాత్మకంగా ఎప్పుడు పరిశీలించాడు? చూసుకుంటే మనకు ఫస్ట్ ఆప్షన్ 1921, సెకండ్ ఆప్షన్ 1922, థర్డ్ ఆప్షన్ వచ్చి 1920, ఫోర్త్ ఆప్షన్ 1924. మనకు ఆన్సర్ వచ్చి 1920, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి 1920. దీని గురించి క్లుప్తంగా చెప్పుకుంటే స్వతంత్రానికి ముందు సమాజ పరంగా వికాస ప్రయోగాలు కొంతమంది చేశారండి. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1920వ సంవత్సరంలో ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడాన్ని దీనిపై ప్రయోగాలు చేశాడండి. దీన్నే మనం శ్రీనికేతన్ ప్రయోగం అని కూడా అంటారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన ప్రయోగాన్ని శ్రీనికేతన్ ప్రయోగం అని కూడా అంటారు. అలాగే 1921 ఉంది కదండి, ఈ 1921లో మార్తాండం ప్రయోగం జరిగిందండి. మార్తాండం అనే అమెరికన్ వ్యవసాయ నిపుణుడు చేసిన ప్రయోగం మార్తాండం ప్రయోగం. నెక్స్ట్, తాలూకాలను కొన్ని పిర్కాలుగా విభజించి ఆ ప్రాంతాల అభివృద్ధికై పిర్కా సమాజ ప్రయోగంను చేపట్టిన వారెవరు? చూసుకుంటే ఆప్షన్ 1 విటి కృష్ణమాచారి, ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 3 టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ 4 ఆల్బర్ట్ మేయర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పుకున్నాం సెకండ్ ఆప్షన్ ఏమని చెప్పుకున్నాం అండి, రవీంద్రనాథ్ ఠాగూర్ దేనిపైన ప్రయోగం చేశారండి? శ్రీనికేతన్ ప్రయోగం రవీంద్రనాథ్ ఠాగూర్ 1920. అదేవిధంగా విటి కృష్ణమాచారి అంటే ఎవరంటే ఈ విటి కృష్ణమాచారి బరోడా ప్రయోగం అని 1932లో ఎప్పుడండి 1932లో బరోడా ప్రయోగం చేశారండి. సో థర్డ్ ఆప్షన్ వచ్చి మనకు ఆన్సర్ అండి. థర్డ్ ఆప్షన్ ఎవరండి? టంగుటూరి ప్రకాశం పంతులు ఆన్సర్ అండి. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు తాలూకాలను కొన్ని పిర్కాలుగా విభజించి పిర్కా ప్రయోగం చేశారండి. పిర్కా ప్రయోగం ఎప్పుడు 1946లో
ఈ పెర్కా ప్రయోగం అనేది చేశారండి. అంటే 1946లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు తాలూకాలను కొన్ని పెర్కాలుగా విభజించి ఆ ప్రాంతాల అభివృద్ధికి కొన్ని ప్రయోగాలు చేశాడండి. దీన్నే మనం ఏమంటాం, పెర్కా ప్రయోగం. చేసింది ఎవరండి? టంగుటూరి ప్రకాశం. సో నెక్స్ట్ 4th బిట్, జాతీయ విస్తరణ సర్వీసులు 1953 పథకం యొక్క రూపకర్త ఎవరు? ఆన్సర్ వచ్చి మనకు ఎస్కే డే. ఎవరండి? ఎస్కే డే. ఎస్కే డే అంటే సురేంద్ర కుమార్ డే అని పిలుస్తారండి. ఎస్కే డే రూపకర్త అండి. ఈ ఎస్కే డే అనే వ్యక్తి కురుక్షేత్ర అనే పత్రిక ఉంది కదండి, అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన అభ్యర్థులకు అదేవిధంగా గ్రూప్స్ అభ్యర్థులకు కూడా ఈ కురుక్షేత్ర అనే పబ్లికేషన్స్ అనేది మనకు తెలుసండి. కురుక్షేత్ర యోజన అనే పబ్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది చదివినట్లయితే సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు గ్రూప్ 1 అభ్యర్థులు కూడా చాలా వరకు ఉపయోగపడే పత్రికలు ఇవి. ఈ కురుక్షేత్ర పత్రిక స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడండి ఈ సురేంద్ర కుమార్ డే. అదేవిధంగా ఈ పథకానికి రూపకర్త, అదేవిధంగా ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఈయనండి. ఈయన ఈ పథకం గురించి ఏమని ప్రస్తావించారంటే, సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే అందమైన ఉద్యానవనం అని ఈ పథకం గురించి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నిశ్శబ్ద విప్లవంని ఈ పథకం ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వ్యాఖ్యానించడం జరిగిందండి. ఇది ఈ 4th బిట్ గురించి ఎక్స్ప్లెనేషన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్లో 24 బిట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఈ 24 బిట్లు మీరు చివరి వరకు చూసినట్లయితే కనుక 24 నుంచి 24x4 అన్ని బిట్లు కూడా మీరు తెలుసుకోగలరండి. సో ఫ్రెండ్స్, పూర్తి వరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి మీకు ఆ బిట్లు వచ్చే అవకాశం కూడా ఎప్పుడైనా ఏ బిట్ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదండి. పొరపాటున ఖాళీ సమయాల్లో మీరు చూసినట్లయితే కనుక ఒక బిట్టు వస్తే హ్యాపీ. సో ఫ్రెండ్స్, చివరి వరకు మీ టైంను కొంత కేటాయించుకొని ఈ వీడియో చూడగలరని ఆశిస్తున్నాం. నెక్స్ట్ 5th బిట్, పంచాయతీ సంస్థలను గూర్చి విఫలమైన దేవుడు కాదని, వాటికి సరైన విధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయి అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ వచ్చి మీకు అశోక్ మెహతా. ఎవరండి? అశోక్ మెహతా దీన్ని పేర్కొన్నారండి. నెక్స్ట్ 6th బిట్, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫార్సులను చేయడానికి ఏ కమిటీని నియమించారు? అంటే మీకు 4వ ఆప్షన్ చూడండి, ఎల్ఎం సింఘ్వి కమిటీని నియమించారండి. నెక్స్ట్ 7th బిట్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ భాగంలోని ప్రకరణ 243H ఎంతండి? 243H నందు దేని గురించి వివరించడం జరిగింది? అంటే మీకు ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి పంచాయతీల ఖాతాల ఆడిటింగ్, సెకండ్ ఆప్షన్ వచ్చి పంచాయతీలకు ఆదాయ వనరు, థర్డ్ ఆప్షన్ వచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘం, ఫోర్త్ ఆప్షన్ రాష్ట్ర ఆర్థిక సంఘం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా 4 ఆప్షన్లు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చి పంచాయతీల ఖాతాల ఆడిటింగ్. ఈ పంచాయతీల ఖాతాల ఆడిటింగ్ అనేది 243J అండి. 243J ప్రకరణం ద్వారా ఈ పంచాయతీల ఖాతాల ఆడిటింగ్ అనేది జరపడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి పంచాయతీలకు ఆదాయ వనరు. ఆన్సర్ అండి, ఆన్సర్ ఇదే 243H. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చి మనకు 243K అండి. 243K రాష్ట్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం వచ్చి 243I అండి. 243I వచ్చి రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి. నెక్స్ట్ బిట్ అండి, గ్రామ సభ అనగా ఏమిటి? అంటే ఆన్సర్ వచ్చి మనకు 1, గ్రామంలోని ఓటర్లందరినీ కలిపి మనం గ్రామ సభగా చెప్పుకుంటాము. ఈ గ్రామ సభ అనేది సంవత్సరానికి కనీసం 2 పర్యాయాలు
జరపాలండి. అదేవిధంగా గరిష్టంగా పరిమితి లేదు. సో ప్రెజెంట్ అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 4 సమావేశాలు జరపడం జరుగుతుంది ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఈ గ్రామ సభ గురించి మనకు తెలిపే ఆర్టికల్ ఎంతండి? 243A అనే ప్రకరణ గ్రామ సభ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 9th బిట్, స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? చూసుకుంటే ఆన్సర్ వచ్చి మనకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సెకండ్ ఆప్షన్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. 10th బిట్, పంచాయతీరాజ్ సంస్థలు ఉనికి లేని రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి నాగాలాండ్. పంచాయతీరాజ్ సంస్థలలో ఉనికి లేని రాష్ట్రం నాగాలాండ్ అండి. నెక్స్ట్ 11వ బిట్, ఈ క్రింది ఇవ్వబడిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతములలో పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు అంటే మనకు ఢిల్లీ ఆన్సర్ అండి. ఈ ఢిల్లీలో పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. నెక్స్ట్ 12వ బిట్ చూడండి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారము ఈ క్రింది వారు గ్రామ సభలోని సభ్యులుగా ఉంటారు అంటే చూడండి 12వ బిట్ ఆన్సర్ ఏంటి మనకు? ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈ గ్రామ సభలోని సభ్యులుగా ఉంటారు. ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా మనకు ఈ గ్రామ సభలోని సభ్యులుగా ఉంటారండి. 13వ బిట్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 ప్రకారము గ్రామసభ కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఎందుకంటే మనం చెప్పుకున్నామండి ఎక్స్ప్లెనేషన్తో సహా గ్రామసభ గురించి చెప్పుకునేటప్పుడు. సో సంవత్సరంలో మనం 2 సార్లు, ఎన్నిసార్లు అండి? సంవత్సరంలో 2 సార్లు ఈ కనీసం సమావేశం కావాలండి. అదే గరిష్టంగా అయితే మనం చెప్పుకున్నాం పరిమితి లేదు. కానీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గవర్నమెంట్లో మనకు రాష్ట్రాల్లో సంవత్సరానికి 4 సార్లు సమావేశాలు జరుపుతున్నారండి. 14వ బిట్, జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉన్నది అంటే మనకు తెలిసింది హైదరాబాద్లోని ఈ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఉన్నదండి హైదరాబాద్లో. నెక్స్ట్ 15th బిట్, ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాలలో పెసా చట్టము అమలులో ఉన్నది? ఈ పెసా చట్టము అనగా పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. ఈ పెసా చట్టాన్ని 1996లో యాక్ట్ చేశారండి దీన్ని, పెసా చట్టాన్ని. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాల్లో ఉందంటే 5 జిల్లాల్లో ఉందండి. ఎన్ని జిల్లాల్లో? 5 జిల్లాలు. ఆ జిల్లాలో మనం చెప్పుకుంటే 1 శ్రీకాకుళము, 2 విజయనగరము, 3 విశాఖ. నెక్స్ట్ తర్వాత డిస్టిక్ ఏంటండి? తూర్పుగోదావరి. ఆ తర్వాతది వెస్ట్ గోదావరి. వరుసగా 5 డిస్టిక్లు కూడా ఈ పెసా చట్టం అమల్లో ఉంది. అదేవిధంగా మండలాలుగా చూసుకుంటే 36 మండలాల్లో ఉందండి. పంచాయతీలు చూసుకుంటే 588 గ్రామ పంచాయతీల్లో అమల్లో ఉందండి, పాక్షికంగా అమలులో ఉన్నది. నెక్స్ట్ 16వ బిట్, ఏ స్థానిక సంస్థకి ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది? ఎన్నిక అనేది పార్టీ రహితంగా ఏ స్థానిక సంస్థకు జరుగుతుంది అంటే మనకు గ్రామ పంచాయతీ. దేనికండి? గ్రామ పంచాయతీకి ఎన్నిక అనేది పార్టీ రహితంగా జరుగుతుంది. నెక్స్ట్ 17వ బిట్, గ్రామ సభ సమావేశం నిర్వహించాలంటే కోరం ఎంత ఉండాలి? కోరం అనేది ఎంత ఉండాలి అంటే కోరం నిర్దేశించబడలేదు. ఎందుకంటే ఓటర్లందరూ కూడా సభ్యులే కాబట్టి, ఈ ఓటర్లందరూ కూడా మనకు గ్రామ సభలోని సభ్యులు కాబట్టి కోరం అనేది ఎంత అని నిర్దేశించబడలేదు. నెక్స్ట్ 18th బిట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే
ఎవరు వహిస్తారంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు దీనికి అధ్యక్షత వహిస్తారండి. ఆప్షన్ 3 ఆన్సర్. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ 19వ బిట్, మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరిపేది ఎవరు? మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరిపేది ఎవరు అంటే రాష్ట్ర ఎలక్షన్ కమిషను ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్ అనేది జరుపుతుంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అండి. నెక్స్ట్ 20th బిట్, ఆంధ్రప్రదేశ్లోని బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎప్పుడు రద్దయినది అంటే 1977లోని ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది రద్దయింది 1977లో. నెక్స్ట్ 21, భారతదేశంలోని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఏంటంటే మనదే అండి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్ 22, రాష్ట్ర జాబితాలోని అంశాలు ఎన్ని అంటే 61 రాష్ట్ర జాబితాలోని గల అంశాలు. గ్రామంలోని జననం నిర్జీవ జననం గురించి రిజిస్ట్రార్కు తెలియజేయడం ఎవరి యొక్క విధి అంటే అంగన్వాడీ కార్యకర్తలు మరియు గ్రామ నౌకరు వీళ్ళ యొక్క విధి. ఇద్దరు కూడా ఈ విధిని నిర్వహిస్తారండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, పంచాయతీరాజ్ సంస్థకు ఆడిటింగ్ను ఎవరు నిర్వహిస్తారు? పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ను ఎవరు నిర్వహిస్తారు అంటే లోకల్ ఫండ్ ఆడిటర్. ఎవరండి? లోకల్ ఫండ్ ఆడిటర్. సో ఫ్రెండ్స్, ఇది ఈ బిట్స్. మరికొన్ని బిట్స్తో మళ్ళీ ఇంకో వీడియో తయారు చేస్తామండి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.